మాతృదేవతాభ్యర్మ పితృదేవతాభ్యర్మ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏంటంటే, ప్రకృతి జ్యోతి యోగి పారవస్యమంది రక్తియుక్తుడైన భక్తి చెడును, భక్తి చెడిన వెనుక భగవంతుడు గనలేడు. కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే యోగి ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏమనంటే, యోగి ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేయాలంటే ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏకాగ్రత కలిగి ఉండాలంటే తను బాహ్యమైనటువంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టి అంతరంగంలో ఉండి తను ఏకాంతంగా ఉండి అంతరంగంలో ఉండేటటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతూ భగవంతుని సేవిస్తూ ఉండాలి. అంతేకాని బాహ్యమైనటువంటి విషయాలకు ఆలోచన ఇస్తూ బాహ్యమైనటువంటి సంతోషాలకు పడుతూ తను ఎప్పుడైతే ప్రజల యొక్క మన్ననలు పొందటానికి, నాయకుల యొక్క మన్ననలు పొందటానికి, అందరి యొక్క సభలలో అనుకూలంగా ఉండటానికి, వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదల కోసం ఆశపడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి భక్తి మీద, ధ్యానం మీద ఉండటానికి అలివి కాదని తెలియజేస్తుంది. అంటే తప్పనిసరిగా సుఖభోగాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి యోగత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభవించడానికి పనికిరారు అని తెలియజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా యోగం చేద్దామనుకునేవారు, సాధన చేద్దామనుకునేవారు వాటిని బాహ్యమైనటువంటి ఆనందాలకి తగ్గించుకుంటూ నిదానంగా వాటి మీద విరక్తిని పొందుతూ తనలో ఆత్మను చూసుకుంటూ తను ఏకాగ్రతను పొందుతూ భగవంతుని చేరాలని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.